హాయ్ అండి. నమస్తే. ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. ఇది ఎక్కువగా రాయలసీమ సైడ్ అయితే చేసుకుంటారండి. వీటిని మట్టికాయలు లేదా గోరుచిక్కుడుకాయలని అంటారు. వీటితో నేను ఈరోజు పచ్చడైతే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఈ గోరుచిక్కుడుకాయలను శుభ్రంగా కడిగి ఇలా తొడిమెలన్నీ తీసి పక్కన పెట్టేసుకోవాలండి. తర్వాత ఒక 10 పచ్చిమిరపకాయలను ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. దీంట్లోనే ఒక 5, 6 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని రుచికి తగినంత సాల్ట్ వేసుకొని కచ్చా పచ్చాగా రోట్లో అయినా దంచుకోవచ్చండి, లేదా మిక్సీ అయినా పట్టుకోవచ్చు. నేను ఇక్కడైతే మిక్సీ అయితే పట్టానండి. మీకు రోలు అందుబాటులో ఉంటే రోట్లో అయితే దంచుకోండి. కాస్త టైం పట్టినా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఈ పచ్చడి ప్రిపరేషన్ కోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని ఒక 4 టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ కాస్త ఎక్కువే పడుతుందండి. ఈ ఆయిల్లోనే పచ్చడి మొత్తం మగ్గిపోవాలండి. అందుకోసమే కాస్త ఆయిల్ అయితే ఎక్కువే వేశాను. తర్వాత దీంట్లో శనగపప్పు అయితే వేసేసుకోండి. ఈ శనగపప్పు కూడా మధ్య మధ్యలో తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుందండి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు అయితే వేసేసుకోండి. ఈ ఉల్లిపాయ ముక్కలను కూడా చూడండి ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా కరివేపాకు అయితే వేసేసుకోండి. ఈ కరివేపాకు వేసుకున్న తర్వాత కాస్త ఫ్రై అయిన తర్వాత మనము టమాటా ముక్కలు అయితే వేసేసుకోవాలండి. ఈ పచ్చడి మొత్తము టమాటా గుజ్జులోనే మగ్గుతుంది కాబట్టి మనము టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ టమాటాలు మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. టమాటా ముక్కలు మెత్తబడిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న గోరుచిక్కుడుకాయ మిశ్రమం ఉంది కదండి, ఇదైతే వేసేసుకోవాలండి. దీంట్లో 1/2 టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసేసుకొని మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ వీటినైతే ఫ్రై చేసుకోవాలండి. మనకు ఈ పచ్చడి రెడీ అయ్యేసరికి 5 నుంచి 10 నిమిషాల టైం అయితే పడుతుందండి. ఇది కంప్లీట్ ప్రాసెస్ మనం సిమ్లో పెట్టుకొని అయితే చేసుకోవాలండి. ఇది రాయలసీమ సైడ్లో ఎక్కువగా రోట్లో దంచి అలాగే కట్టెల పొయ్యి మీద అయితే ఎక్కువగా ప్రిపేర్ చేసుకుంటారండి. ఇది జొన్న రొట్టెలోకైనా చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుందండి. ఎక్కువగా రాయలసీమలో జొన్న రొట్టెలోకి అయితే ఈ మట్టికాయ పచ్చడిని అయితే ప్రిపేర్ చేసుకుంటారండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా 10 నిమిషాలు ఇలా మగ్గించుకున్న తర్వాత మనం దీంట్లో కాస్తంత ధనియా పొడి అయితే వేసేసుకోవాలండి. ఇది ఆప్షనల్ మాత్రమేనండి. వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే ఇలానే తీసుకున్న టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మనం ఇక్కడ ఎక్కువైతే ఏమీ వాడడం లేదండి. గోరుచిక్కుడుకాయలు అలాగే పచ్చిమిరపకాయలు పేస్ట్తోనే మనము ఈ పచ్చడిని అయితే ప్రిపేర్ చేసుకున్నామండి. ఇదైతే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి అయితే ట్రై చేయండి. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి.